హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. వేదశ్రీ కలెక్షన్స్ అని చెప్పి కేక్ చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, డాట్స్ కిచెన్ అని. నేను కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను, ఫుడ్కి సంబంధించి క్లౌడ్ కిచెన్ అనేది పెట్టాను అనమాట. దానిలో కేక్స్ కూడా ఇంక్లూడింగ్ అయి ఉన్నాయి. ఈ వీడియో వచ్చేసి నేను 31st రోజు ఎన్ని కేక్స్ చేశాను, ఎలా చేశాను, ఏం చేశాను అని చూపిద్దామని తీసాను అనమాట. మొత్తం అయితే కవర్ చేయలేదు. ఆ రోజు చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. కనీసం కూర్చోవడానికి కూడా ఖాళీ లేదు నాకు. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేశాను. నైట్ 1 వరకు, అంటే జనవరి 1st రోజు 1 AM వరకు నేను చేస్తూనే ఉన్నానన్నమాట. అలా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. మొత్తం నేను 12 కేక్స్ అనమాట. 12 కేక్స్ రెడీ చేశాను ఆ రోజు. నేను ఫస్ట్ టైము సేలింగ్కి ఆ రోజే పెట్టాను. ఫస్ట్‌లో కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నది అనుకుంటా. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం తొందరగా చేసేస్తారేమో. అయినా 12 కేక్స్ అంటే కష్టమే కదా! అందులోని అన్నీ ఒకటే క్వాంటిటీ కాదు. ఒక్క కేకు 1 కేజీ కేక్స్ ఏమో 3 ఉన్నాయి. ఇంకొక కేక్ వచ్చేసి 4 కేజీస్ కేక్ అనమాట. ఒకటి అది పెద్ద కేక్, మిగిలినవి హాఫ్ కేజీస్ ఉన్నాయన్నమాట. అన్నీ ప్రిపేర్ చేసేసరికి నాకు చాలా టైం పట్టింది. మేబీ ఇంకా ఫ్యూచర్లో కొంచెం ఫాస్ట్గా చేస్తానేమో. ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం స్లోగా చేస్తానని నేను అనుకుంటున్నాను. కానీ హాఫ్ కేజీ కేక్ అయినా సరే, 4 కేజీస్ కేక్ అయినా సరే సేమ్ ప్రాసెస్ కదా, అందుకే కొంచెం ఎక్కువ టైం పట్టింది. నేను కొత్తగా చేస్తున్నా సరే ఫినిషింగ్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్గా ఉందండి. నేను చేశానని కాదు, నా దగ్గర కేక్స్ తీసుకున్న వాళ్ళందరూ నాకు పర్సనల్గా కాల్స్ చేసి మెసేజెస్ చేసి చెప్పారు. అవన్నీ నేను యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను స్క్రీన్ షాట్లు తీయడం మర్చిపోయాను. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు మా క్లౌడ్ కిచెన్లో టిఫిన్స్, స్నాక్స్, కేక్స్ అయితే పెట్టాము. ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా యాడ్ చేస్తే చెయ్యొచ్చు. మీరు కనుక స్టీల్ ప్లాంట్ నియర్ బై ఏరియాలో వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా ఒకసారి మా క్లౌడ్ కిచెన్లో ఫుడ్ అనేది టేస్ట్ చేయండి. ఎందుకంటే మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారంటే మీనింగ్ మా ఫుడ్లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ టేస్ట్ రెండు అన్నీ బాగున్నాయని మీనింగ్ కదా. అందుకనే మిమ్మల్ని కూడా ఒకసారి ట్రై చేయమని చెప్తున్నాను. మాది స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అవైలబుల్గా ఉంది. మాది 4.2 రేటింగ్లో ఉంది ప్రజెంట్. ఓకేనా? కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ లొకాలిటీలో కనుక ఉంటుంటే ట్రై చేయండి. ఇంకా మీకు ఏవైనా ప్రీ బుకింగ్స్ కూడా మేము తీసుకుంటాము. బిర్యానీ లాంటివి ఏవైనా ఉంటే అవి కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నా నెంబర్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ముఖ్యంగా మాకు హోమ్ ఫుడ్ కావాలి, హెల్తీగా ఉండాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము తినడానికి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తామండి. మేము సేల్ చేయడానికైనా సరే అంతే హెల్తీగా ప్రిపేర్ చేస్తామన్నమాట. ఏంటంటే టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ అవేమి మేము యూస్ చేయము. మనకి ఇంట్లో ఏమైతే వాడతామో అవే యూస్ చేస్తాము. ఆయిల్ కానీ, మసాలాలు కానీ ఏవైనా సరే అలాగే మేము ప్రిపేర్ చేసి ఇస్తాము. ఇది అంతా అయిపోయిన తర్వాత మేము మా కోసం ఒక బుడ్డి కేక్ చేశానన్నమాట. దాన్ని కేక్ కటింగ్ చేస్తున్నాము క్యాంప్ ఫైర్ వేసుకొని. ఆ రోజు అందరికీ కేక్స్ డెలివరీ ఇచ్చేసిన తర్వాత అప్పటికప్పుడు మా పిల్లల కోసం చిన్న బుడ్డి కేక్ అయితే రెడీ చేశానండి. అదే కట్ చేసుకున్నాము. ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా, నెక్స్ట్ రోజు ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ కాదు. నెక్స్ట్ డే జనవరి 1st రోజు కూడా ఫుల్ ఆర్డర్స్ వచ్చినాయి. ఆ రోజు కూడా ఫుల్ అయిపోయింది నాకు. ఇంకేంటి అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అది కూడా మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.